హాయ్ గాయ్స్, నమస్తే. నేను తిరుపతి పోతున్నా. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది బస్కి. నేను అలా కనిపిస్తాను మీకు. నమస్తే, ఉంటా. బాయ్ బాయ్ బాయ్. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము అదు వెంకటాచలమకి. మనమైతే ఇప్పుడైతే ఆల్పిరి మెట్టు దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుండి మనం మెట్ల మీదకనే వెళ్ళాలి. 4,000 మెట్లు, 4 hours పడుతుంది మనం వెళ్ళడానికి. ఇక్కడ నుండి మళ్ళీ టెంపుల్కి రీచ్ కావడానికి. చలో మనం మెట్లయితే ఎట్లా ఎక్కుతాం, అలసిపోతామా లేకపోతే ఎక్కుతామా ఏందనేది నేను మొత్తం వీడియోలో చూపిస్తా. నా ఏంటో ఇగో కళ్యాణ్, ఇగో సాయి, సాయి అయ్యప్ప. గుడ్ మార్నింగ్. ముగ్గురం కలిసి అయితే ఎక్కుతున్నాం. ఇక సాయిగాని ఎందుకు కథ అర్థమే కాదు. ఇక కళ్యాణ్ రెడీ ఉన్నావా? ఇగో ఇక్కడ ఫస్ట్ పోయే ఫేసెస్ అయితే ఇట్లున్నాయి. తర్వాత లాస్ట్కి ఎక్కిన తర్వాత ఎట్లుంటాయి. ఇక ఈయన ఫేస్ అయితే నవ్వుతుండు, మళ్ళీ లాస్ట్కి ఏమైతే ఇవే తగ్గించుకుంటే మంచిది. చూపిస్తా నేను. చలో గాయ్స్, నేను అన్ని అయితే పెడుతూనే ఉంటాం. మళ్ళా అయిపోయినాం. టైం అయితే కరెక్ట్ 10 అవుతుంది. ఇక్కడికి పోయే వరకు ఎంత అవుతుందో చూసాం. కళ్యాణ్ రెడీ కదా? రెడీ. చెప్తున్నా, అదే చూస్తా ఏమవుతుందో. సో గాయ్స్ స్టార్ట్. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద. కృష్ణుని టెంపుల్ ఇక్కడ అయితే కృష్ణుని టెంపుల్కి వచ్చేసినాం. కృష్ణుని టెంపుల్ ఓం నమో వెంకటేశ. ప్రసాదం మాత్రం వేరే పతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావన. ఇక్కడికనే మనకు పులిలు గిలీలు అన్నీ వస్తాయి అన్నమాట. మనం ఇడికైనా జాగ్రత్త అవ్వాలి. వాళ్ళు ఏమో కట్టలు గిట్లు ఇస్తున్నారు అన్నారు. ఇప్పుడైతే మనకి చెల్లకైతే ఏం కట్టలు గిట్లు ఏమీ లేదు. ముందు చూసాం దాన్ని. మేమైతే వచ్చేస్తాం. సాయి ఇంకా రాలే. ఇప్పుడు వచ్చినావు, ఇప్పుడు వచ్చి వీడియో తీసుకుని కాదు నేను అలా వీడియో తీసుకుంటున్నా. నేనేమో రప్పరప్ప వచ్చేస్తుండే. వీడియో ఒక్క షార్ట్ వీడియో అంతకుముందు చూపిస్తా పెడతా కదా, బ్లాగ్ లో చూడండి మీరు. గైస్ చూస్తారు కదా ఇవాడ జింకల్. ఇక్కడ జింకల్ కామన్ తిరుగుతూనే ఉంటాయి. ఇక్కడ పులిలు కూడా తిరుగుతాయి కానీ ఇప్పుడైతే కనిపిస్తలేవు మనకు పులిలు. జింకలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు చూస్తుంటాయి మీరు. లోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే.
చతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖ. ఫస్ట్ బ్రేక్ మనం ఎట్లా అనుకుంటే ఇలా చూసినావా ఎట్లా ఎక్కుతాం ఇంత వెయిట్ పెట్టుకొని. అసలుడే గాని మహానుభావుడు. సెకండ్ బ్రేక్ 900 స్పేస్ కళ్యాణ్ వెళ్ళిపోయాడు. సాగాడు అయితే అట్టే పోయాడు వాడు ఇంకెక్కలేడు. వాడు 500 కాను 600 కాను ఉండొచ్చాడు. కళ్యాణ్ కొంచెం ఫాస్ట్గా ఉండు. ఓకే చూద్దాం ఇంకా 7 వరకు అవుతుందో కథ. $1800 స్టెప్స్ 1800కే మొత్తం పచ్చిగా అయిపోయినా. ఇంకా 2000 స్టెప్స్ ఉన్నాయి. ఇది నా థర్డ్ బ్రేక్. పోదాం 2000 కదా గోవిందా గోవిందా అనుకుంటే వెళ్ళిపోవాలా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇంత పైకి వచ్చినాక ఒక గుడి ఉందంటే ఆ గుడిని దర్శించుకోవాలి పక్క. చాలే గోకు దీపం పెట్టుకుంటూ వస్తుంది. అమ్మా గోవిందా గోవిందా వింటలేదమ్మా. ఈ అన్న ఒక్కొక్క గాయస్ మనమైతే గాలిగోపురం దగ్గరికి అయితే వచ్చేస్తాం. చూపించాలి తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష హరే 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 హరే. గాలిగోపురం దగ్గర శ్రీ ఆంజనేయం టెంపుల్. కరెక్ట్ గాలిగోపురం పైకి వచ్చిన తర్వాత మీకు తినడానికి హోటల్స్ ఫ్రూట్స్ ఈట్స్ అన్నీ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. మన సాయానికి వీడియో కాల్ చేసి చూపి గాలిగోపురం దగ్గరకు వచ్చినాక మంచిగా ఉంటుందా అడిగిన వే ఒకటే ఉంటుందని చెప్పు. సిగ్నల్ లేక ఏడుస్తుంది ఇంకా నెట్ వీడియో కాల్ చెయ్యి కళ్యాణ్ ఏదో ఒక కాల్ చేయి. చేసుకో ఆ టవర్ ఎక్కువ గోపురం ఎక్కువ సిగ్నల్ వస్తుంది. ఏమో ఈయనకి మజాక్ అవుతుంది నువ్వుగానే. చూడు అన్నా రూపు చూడు అన్నా నటన సారు వచ్చేసాడన్నా. ఏడదిస్తే ఆవా ఏడదిస్తే ఢిల్లీలో ఏడదిస్తే ఆవా హైదరాబాద్ స్టేడియంలో. సాయిగాడు వాడు మెట్లే ఉంటాయేమో అని అనుకుంటున్నాను అన్ని చూపిస్తే జర వాడు కుస్తే జల్లెల్దాని వస్తాడు అనుకుంటే ఈయన నాతోనే మజాక్ ఆడుతుంది. శరీరానికి తిరుపతికి వస్తున్నాయి కలిసిన మెట్లు ఎక్కాలి పోయేదారు. చూద్దాం సాయిగాడు వచ్చినాక పెడతా ఒక వీడియో అయితే పెడతా. వాని ఎక్స్ప్రెషన్ వాడు అనిపిస్తుంది నీకు తిరుమల తిరుపతి మన మెట్లు ఎక్కితే ఎట్లా అనిపిస్తుంది? నీకే నేను మంచిగా ఉన్నా నాదేం లేదు అనిపిస్తుంది. చెట్టు తూపి వెనక తిరిగి ఇగో చెమట అనేది వాస్తవం చెమట వస్తుంది. ఈయన చెమట చూసి ఇంత అయింది అంత అయింది అని అంటుండు. ఈయన గారలేదేమో తొట్టు చూడు. ఇది గురించి కాదు నేను అనేది నడుమల నాన్ స్టాప్ నడుమల అసలు నడుస్తా. ఇగో ఒక 50 మెట్లేమో జల్దీ పోయిండు దానికి తొడలు కొడుతుండేనా 50 మెట్లు. సరే ఇప్పుడు నాన్ స్టాప్ నడుస్తాం ఇద్దరం. వీడియో ఆన్ చేసుకొని పెట్టుకున్నాం. వీడియో ఆన్ చేసి నడుస్తాం. సరే కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క అవును సార్ నడుస్తాం. 50 మెట్లే నిజంగా వీడియో కోసం అంటే నిజంగా చెప్తాం. మళ్ళా నువ్వు వీడియో సోల్ చేసి తర్వాత బంద్ చేసి 50 మెట్లు ఎక్కువ కాదు తొడలు కొడుతుండే డైరెక్ట్ వీడియో గురించి కూడా కాదు. డైరెక్ట్ ఎక్కాలి మళ్ళీ మజాక్ చేయొద్దు. మధ్యలో ఏదో వీడియో కోసం పెట్టినా వీడియో కాదు నడవే మళ్ళా చేసి మధ్యలో మధ్యలో వీడియోలు అన్ని తీస్తా. నువ్వు కింద ఉంటావా వెనకాల ఉంటావా కావాలంటే నువ్వు కూడా వీడియోలు తీ.
ఏంది ఇక? నేను ఎన్నుకుంటానా, నువ్వు ముంగడు ఉంటావా? వీడియోలు తీసాం అంతే. నీకు ఐఫోన్ ఉన్నది పెట్టుకుంటావు, నా దాంట్లో తీసేది బొక్క. ఏదైనా సరే గాయస్, నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడతా. ఎవరు ఎన్నుకున్నారో, ఎవరు ముంగడు ఉన్నారో. సాయిగాడు ఇంకా రాలే, 20 నిమిషాలు అవుతుంది కూర్చొని ఈడ గాలిగోపురం దగ్గర. చల్ల గాలికి కూర్చున్నా. నాగాని పోయి రేపు అర్ధ గంట కూర్చొని నీ కాలు కూర్చున్నాయని అన్ని నువ్వు లే కాలు చెప్తున్నా కదా, గాలిగోపురం దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత ఆడే కొంచెం పెయిన్ అయిందేమో, కానీ ఈడైతే అసలు పెయిన్ కాదు కదా, నీకు అసలు మెట్లు ఎక్కినట్టు కూడా లేదు. గంట సేపు కూర్చుని అన్ని పోతాయి మళ్ళా. మీరు ఇంకా మస్తుగా ఉన్నాడు. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సాగు చేద్దాం కళ్యాణ్, నీకు ఎక్కుదాం మొత్తం పైకి పోయినాక మళ్ళీ పెడదాం వీడియో, సరేనా? సరే గాయస్, అడిగి పోయినాక పెడతాం వీడియో. గాలిగోపురం దాటిన తర్వాత మనకు ఆంజనేయ విగ్రహం అయితే ఉంది. ఇలా పైకి వచ్చిన తర్వాత మీరైతే చూడవచ్చు. జై శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం. దీని అయితే ఏమంటారు మళ్ళీ కింద అయితే కామెంట్లు అయితే చెప్పరు. చాలా పెద్దగా ఉంది, గాడిద లెక్క ఉంది. జింకనా ఇదేందో, ఇది వేరుంది కథ. ఆల్మోస్ట్ వచ్చేసినాం పైకి అయితే. ఇంకా బాగా ఉంది, మెట్లు ఎక్కలేదు. వీడియో కోసం ఫోన్ చేస్తున్నా. వచ్చినాం చెట్టు పచ్చాలి వెళ్ళిపోయి పండుకుండా గంట సేపు ఇప్పటిదాకా అలా మా కబుట్టలో అడిగితే గీనే అని అయిపోయిందని చెప్పిండు. మా కబుట్టలో అడుగు, వాళ్ళ దగ్గర గిరాక్ చేసిన కాబట్టి ఎంతనే ఇస్తారు వాళ్ళు. ఏంటి బ్రో అంత మాట చలో, ఇంకా అయితేనే ఉంది మెట్లయితే, ఇంకా ఇప్పటికాల ఊరికి పండుకుంటా అని చెప్పిండు. ఇంట్లోకైనా ఫోన్ వచ్చింది, ఇంట్లో మాట్లాడుతుంటే ఆడ కూర్చొని పండుకుండు. నేనే కడుతున్నా, నేనే వండుకుంటున్నా, నువ్వే మెట్లు ఎక్కుతున్నా, నన్ను మోసుకుంటూ వచ్చు చాలా అలా చేసుకుంటా. చలో సరే గాయస్, సాయి మాత్రం రాలేదు ట్రిప్కి. వాడు రాలేవు, వాడి ఇంట్లో లేరు. నేను కళ్యాణ్ అయితే పైకి అయితే వచ్చేస్తాం. ఇక వాడు ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం వానికి కూడా కాదు. చెప్పినాం వెళ్ళానే రారా, మేము పోయి లగేజ్ గిట్లా అన్ని తీసేసుకుంటామని చెప్పినాం. వెళ్ళారా అమ్మా, అవి తీసుకోగల తిను తిను తిను. నువ్వు తింటలేవా కళ్యాణ్? నువ్వు తింటలేవేమో, నువ్వు తింటలే. దేని గురించి తినిపిస్తున్నా? ఇప్పుడాక మక్కపుట్ట తీసుకున్నాం ఒకటి. సాంసాం తినిపిస్తున్నారా? వద్దు మళ్ళీ మాటలు వస్తాయి. పల్లె నేను మామిడికాయ తీసుకోమన్నా, ఈయన పల్లీలు తీసుకుంటాను. ఫస్ట్ అయితే గాలిగోపురం వచ్చినాం, తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చినాం. ఆంజనేయ స్వామి విగ్రహం తర్వాత మనకు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉందన్నమాట. చూడండి, మనం ఇప్పటివరకు అయితే 6 కొండలు దాటొచ్చినాం. ఇదొక 7వ కొండ అనమాట మనకి, మోగాని మెట్టు. మనం మోకాల పైన 11 మెట్లు ఎక్కినా సరే, మనం అక్కడ నడుచుకుంటూ వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఒక 11 మెట్లు ఎక్కినా సరే ఓకే. ఇదొక 7వ కొండ అనమాట. చలో మనం ఫస్ట్ ఏడు కొండలు. దేవునికి ఏం వెళ్ళినా సరే ఇదే దారిలో వెళ్తాయి అనమాట, ఇంకా వేరే దారి ఏం లేదు. ఏమున్నా సరే ఇదే దారి. గోవిందా గోవిందా. గోవిందా గోవిందా. ఎన్నే కళ్యాణ్ పెట్టుకో. దేవుడా అంత చల్లగా చూడు దేవుడా. గోవిందా గోవిందా. స్వధ
మొత్తానికైతే ఎక్కేసినాం 3550 మెట్లు. ఇదే లాస్ట్ మెట్లు మనకి. మనం స్టార్ట్ చేసింది 10:10కి. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అనమాట. చాలా టైం పట్టింది మనకి రావడానికి. చలో ఓం నమో వెంకటేశాయ నమః. చూసేసి కదా వీడియో నచ్చిందా? అసలు సగమే పెట్టిన అనుకోకండి. చూసేటోళ్ళకి ఇప్పుడు పెద్ద వీడియో పెట్టిన అనుకో మీకు ఆస్ట్ వస్తుంది, చూస్తుంటే ఎడిట్ చేయడానికి నాకే ఆస్ట్ వస్తుంది. సో ఏంటంటే సగం పెట్టిన చూడండి, ఇంకో వీడియో ఇంకో 2 డేస్లో వచ్చేస్తుంది. అది కూడా చూసి ఎంజాయ్ చేసేది. నమస్తే, ఉంటా, బాయ్.